బీట్రూట్ కర్రీని చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది కదా. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం లేదండి, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ అంతా చపాతీ పిండిలో కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ లాగా చేసుకొని మనకి ఇష్టం వచ్చిన కర్రీలోకి అయితే సర్వ్ చేసుకొని తినేయచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఏంటో ఈ చపాతీ చూస్తుంటే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది, మీతో షేర్ చేస్తున్నాను వినండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 8th మంత్లో అప్పుడు నేనైతే ఫుడ్ అయితే లైట్గా తీసుకునేది. నైట్ టైం అయితే ఎక్కువగా చపాతీ ఇంకా లైట్ ఫుడ్ అయితే తీసుకునేది అనమాట. అప్పుడు ఇలాగే చపాతీ చేసుకొని తినగానే బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. అప్పటిదప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా అసలు అర్థమే కాలేదు ఎందుకంటే స్టమక్ పెయిన్ లేసిందో. 8th మంత్లో కదా స్టమక్ పెయిన్ రాగానే నిజంగా చాలా భయపడిపోయాము. ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళినాం. ఆ నైట్ డాక్టర్ గారు ఉండడం వల్ల కొన్ని మెడిసిన్స్ ఇవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్లో పెయిన్ అయితే తగ్గిపోయింది. చపాతీ సరిగా డైజెస్ట్ కాలేదేమో అందుకే పెయిన్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పారు. మళ్ళీ నేను డెలివరీ అంత వరకు నేను చపాతీ జోలికి వెళ్ళలేదు. కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా జరిగిందా నాకైతే కామెంట్ లో షేర్ చేయండి, కామెంట్ లో మాట్లాడుకుందాం. ఎంతైనా హెల్త్ కు చాలా మంచిది కదా బీట్రూట్ చపాతీ. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.